హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్రోమ్బుక్లో ఓబిఎస్ స్టూడియోని ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, మీరు చూస్తుంది క్రోమ్బుక్ అనేది. దీని ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మార్చాను. విండోస్ 10లోకి అయితే వెళ్ళాలి. ఓకే, finish, open, cancel, remind me later, settings, output video 180p, frames వచ్చేసి 30 frames 25 పాలు పెడుతున్నాను. అవుట్పుట్ వచ్చేసి 2500. ఓకే, స్ట్రీమ్కి యూట్యూబ్ స్ట్రీమ్కి ఇక్కడ ఇచ్చుకోవాలండి. స్ట్రీమ్కి ఓకే, నేను స్ట్రీమ్కి అది ఇప్పుడు చూపించట్లేదు. అప్లై. ఓకే, దీంట్లో మనం ఒక వీడియోని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. సో మనకు వీడియో అనేది ప్లే అవుతుంది. వీడియో యొక్క ప్రాపర్టీస్, లూప్. ఓకే, మనకు ఎటువంటి ల్యాగ్స్ లేకుండా బాగా రన్ అవుతుంది. అడ్వాన్స్ ప్రాపర్టీస్, మానిటర్, అవుట్. ప్రజెంట్ దీంట్లో ఆడియో డ్రైవర్స్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయలేదు, ఇందుకు సౌండ్ అయితే రావట్లేదు. చూస్తారు కదా, మనకు ఓబిఎస్ అనేది రన్ అవుతుంది. చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఓబిఎస్ని ఇన్స్టాలేషన్ అయితే చేసుకోండి. క్రోమ్బుక్లో డైరెక్ట్గా మీకు క్రోమ్బుక్లో ఓబిఎస్ అయితే ఇన్స్టాలేషన్ అవుదా, మీరు విండోస్ 10 కానీ విండోస్ 11 కానీ అప్డేట్ చేసుకుని అప్పుడు మీరు ఈ సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలండి. సో మీకు చూపిస్తున్న క్రోమ్బుక్ వచ్చేసి హెచ్పికి సంబంధించిన క్రోమ్బుక్. ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అన్న వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీ క్రోమ్బుక్ని అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మార్చుకోండి. ఒక ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం. బాయ్.